8th బిట్ ద్వయోః లఘు ప్రశ్నో సమాధత్త. ద్వయో అంటే దో, లఘు ప్రశ్న అంటే కొద్దిగా లెంతీ ఆన్సర్స్ అనమాట, మరీ వెరీ షార్ట్ ఆన్సర్స్ కాదు. ప్రశ్న అంటే క్వశ్చన్, సమాధత్త అంటే సమాధానం రాయండి. 4 ఇస్తారు మీకు, 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. 2 3 జా 6 మార్క్స్. సో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఈచ్ వన్కి 3 3 మార్క్స్, 6 మార్క్స్. ఓకేనా? సో 4 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. లెసన్స్ మాత్రం 6 లెసన్స్ ఉంటాయి. ఇలా చూడండి, 6th 7th 8th లెసన్. 8th బిట్, 8th లెసన్ కాదు సారీ, 8th బిట్ గద్య భాగ అంటే ప్రోజ్. 7th బిట్ పోయిటరీ ఉంటుంది, 8th బిట్ ప్రోజ్ ఉంటుంది. అలా ఒకటి పోయిటరీ ఒకటి ప్రోజ్, ఒకటి పోయిటరీ ఒకటి ప్రోజ్, అలా మీకు ఇదిగోండి. గద్య భాగంలో ప్రోజ్లో 6 లెసన్స్ ఉంటాయి. 6 లెసన్స్లో ఈచ్ వన్ లెసన్కి 3 3 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫిఫ్త్ లెసన్ అండ్ 6th లెసన్. ఈచ్ లెసన్కి 3 3 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఏదో ప్రోస్ కాబట్టి అన్నీ ఈజీగానే ఉంటాయి, కొద్దిగా ఏదో 1 2 3 హార్డ్గా ఉంటాయి. ఇంకా మనం లెసన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ లెసన్ దయాళుః దానశీలః నాగార్జునః. మంత్రి నాగార్జునః కీదృశః. మంత్రి నాగార్జునః కీదృశ దగ్గర దయాళుః దానశీలః విజ్ఞానవాన్. దయగలవటి అంటూ దానం డొనేట్ చేయగలిగినటువంటి వాడు విజ్ఞానవాన్, చాలా విజ్ఞానవంతుడు అంటే టాలెంటెడ్ పర్సన్ అనమాట. నాగార్జునం ప్రతి ఇంద్రః కౌ ప్రేషితవాన్. నాగార్జునం ప్రతి ఇంద్రః, కౌ దగ్గర అశ్వినౌ, అశ్విని దేవతల్ని పంపిస్తాడనమాట. రాజ్యలోభః కం అతివర్తతే. రాజ్యలోభః బాంధవ స్నేహం అతివర్తతే. రాజ్యాకాంక్ష ఉండడం వల్ల బాంధవ స్నేహాలు, బంధుత్వాలు స్నేహాలు అన్నీ మర్చిపోతాం, పోట్లాడుతూ ఉంటారని అర్థం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ లెసన్ వీరవనిత కీర్తిసేన. వణిజో ధనపాలితస్య కా బభూవ. వణిజో ధనపాలితస్య కీర్తిసేన నామ కన్యా బభూవ. ధనపాలితునికి వ్యాపారి కూతురు అన్నమాట ఈమె, కీర్తిసేన ఆమె పేరు. కీర్తిసేన నామ. కీర్తిసేన కథం గృహే అవసత్. కీర్తిసేన శశ్వ పీడచమాన సర్పాకులే చందనవన శ్రీకంఠనవన ఇవ గృహే అవసత్. కీర్తిసేన వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుండే అనేది అనమాట. కీర్తిసేన కిమర్థం బకుహరాంతరే రజనీం అగమయత్. కీర్తిసేన చోరభయాత్ బుకుహరాంతరే రజనీం అగమయత్. అయితే దొంగల భయానికి అనమాట, చోర భయాత్ దొంగల భయానికి. కిమర్థం దగ్గర చోర భయాత్ అని రాస్తే సరిపోతుంది. టిట్టి బదంపది కథ థర్డ్ లెసన్. టిట్టి బదంపది కుత్ర ప్రతివసతః స్మ. టిట్టి బదంపది సముద్రైకదేశే ప్రతివసతః స్మ. ఎక్కడ ఉండేవాళ్ళు అని అంటే సముద్రైకదేశే, సముద్రానికి దగ్గరగా. దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి. దేవకార్యాయ భగవాన్ అమరావత్యాం యాస్యతి. అమరావతికి వెళుతున్నాడు అనమాట. కుత్ర దగ్గర అమరావత్యాం. భగవతా సముద్రః కిమితి అభిహితః. భగవతా సముద్రః దీయంతాం టిట్టి బాండాని నోచేత్ స్థలతాం నయామి ఇతి అభిహితః. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ శరణాగత రక్షణం. రాజా విహగోత్తమం శేనం కిమితి అబ్రవీత్. రాజా విహగోత్తమం శేనం శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమః ధర్మః. అతః శరణాగతం కపోతం మోక్తుం న ఉత్సహే ఇతి అబ్రవీత్. ఓకేనా? ఇది మీకు అనోటేషన్స్లో కూడా ఉంటుంది. సో కరెక్ట్గా 1 2 సార్లు ఓరల్ చదివాలంటే వస్తుంది. రాజా విహగోత్తమం శేనం ఇక్కడ వరకు సేమ్. కిమితి దగ్గర శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమః ధర్మః. అతః శరణాగతం కపోతం మోక్తుం న ఉత్సహే ఇతి అబ్రవీత్. రాజన్యపుత్రి శిబేః భార్య కిమకరోత్. రాజన్యపుత్రి శిబేః భార్య
ఖడ్గేన్ తస్య దక్షిణాండాన్ని చిత్వా మాంసం ఆదాయ తులాం ఆరోపయత్. శివచక్రవర్తి యొక్క భార్య దక్షిణ భాగం కూడా పావురానికి కపోతానికి వేసి ఇవ్వమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ రాజు యొక్క ప్రథమ ధర్మం ఏంది అని అంటే డేగతో అంటాడనమాట. రాజు యొక్క ప్రథమ ధర్మం శరణాగతస్య పరిపాలనమేవా, శరణంటూ వచ్చిన వాళ్ళని రాజు యొక్క ప్రథమ ధర్మం కాపాడటం. ఓకేనా. దివ్యరూపధరౌ శేనకపోతౌ కౌ, దివ్యరూపధరౌ శేనకపోతౌ వాసవానలౌ ఇంద్రాగ్ని. ఈగల్ అండ్ పిజియన్ ఎవరు అని అడుగుతున్నారు అక్కడ. కహ కిమర్థం అరణ్యానీం సమాగచ్చత్ దశరథః వనమధ్యం మునీనాం వృత్తజ్ఞానాయ అరణ్యానీం అగచ్చత్. దశరథః వనమధ్యం మునీనాం వృత్తజ్ఞానాయ రాయాలి ఇక్కడ. దశరథః కస్య శబ్దం శుశ్రావా, దశరథः జలేన పూర్ణమాణస్య కుంభస్య శబ్దం శుశ్రావా, జలేన పూర్ణమాణస్య కుంభస్య శబ్దం శుశ్రావా. శ్రవణకుమారస్య పితా దశరథం కిమితి శశాప, శ్రవణకుమారస్య పితా దశరథం త్వం అపి పుత్రశోకేన కాలం కరిష్యసి ఇతి శశాప. అయితే దశరథ మహారాజుకి జలేన అంటే వాటర్, పూర్ణమానస్య ఏదో వాటర్ శబ్దం అవుతుంది అనమాట. నిండు కుండతో ఇలా వాటర్ తీస్తే వాటర్ ఎలా వస్తుందో అలా సౌండ్ వస్తుంది. ఇక్కడ పితా దశరథం ఆయనకు శాపం ఇస్తాడనమాట. శ్రవణకుమారుని చంపినందుకు పుత్రుని యొక్క శోకం నీకు కలగనివ్వవు అని దశరథునికి శాపం ఇస్తారు శ్రవణకుమారుని యొక్క తండ్రి. మహాన్ జీవశాస్త్రజ్ఞో జగదీష్ చంద్రబోసః జగదీశः కాన్ గృహీత్వా పరిశీలయతి స్మ, జగదీశः వివిధాన్ కీటాన్ కృమీంచ గృహీత్వా పరిశీలయతి స్మ. జగదీశుడు వేటిని పరిశీలిస్తుండే అన్నమాట. సో బాగా ఇంట్రెస్ట్గా చూసి అవన్నీ వివిధాన్ కీటాన్ కృమీచ డిఫరెంట్ టైప్స్ బ్యాక్టీరియా గురించి ఆయన రీసెర్చ్ చేస్తుండే వాటి మీద. జగదీశः కస్మిన్ మనః అధాత్, జగదీష్కి ఏమంటే ఇష్టం, దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుండే, ఏమి నేర్చుకోవాలి, దేని గురించి చూస్తుండే అంటే జగదీశः జీవభౌతిక శాస్త్రే మనః అధాత్, ఆయనకు జీవభౌతిక శాస్త్రం అనే సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. దాని మీద మనసు లగ్నం చేసి చదువుతుండే, రీసెర్చ్ చేస్తుండే. కయోః మధ్యే గాఢః సంబంధః అస్తి ఇతి జగదీశः విశ్వసతి స్మ. వేటికి చాలా సంబంధం ఉంటుంది ఏ రెండు సబ్జెక్ట్స్ కంటే ఆయన జగదీష్ నమ్ముతుండే అనమాట. జగదీష్ చంద్రబోస్ అనే అత సైంటిస్ట్. భౌతిక శాస్త్ర జీవశాస్త్రయోః మధ్యే గాఢః సంబంధः అస్తి ఇతి జగదీశः విశ్వసతి స్మ. ఇదంతా క్వశ్చన్లోనే ఉంటుంది చూడండి. కయోః దగ్గర భౌతిక శాస్త్ర జీవశాస్త్రయోః ఇవి రెండిటి మధ్య గాఢమైన సంబంధం ఉండదని ఆయన నమ్మేవాడు. సో మధ్య దగ్గర నుంచి మొత్తం సేమ్, ఓన్లీ 2 వర్డ్స్ నేర్చుకుంటే చాలు. సో ఈ లెసన్ చాలా ఈజీగానే ఉంటుంది. 6th లెసను నేర్చుకోండి. అండ్ పితృసేవాపర శ్రవణకుమార 5th లెసన్ కూడా ఈజీగానే ఉంటుంది. ఈ క్వశ్చన్ హార్డ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ శరణాగత రక్షణం కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది. ఈ 2 క్వశ్చన్ ఆన్సర్స్ అవి లాస్ట్లో నేర్చుకోండి. ఫస్ట్ ఈజీ నేను చెప్తున్నా ఈజీగా ఉన్నాయని చెప్తున్నాను కదా, అవన్నీ నేర్చేసుకోండి. టిట్టి పదంపది కథ కూడా చాలా ఈజీగా ఉంటుంది 3rd లెసన్. అండ్ 2nd లెసన్ కూడా కొద్దిగా ఈజీనే. ఈ క్వశ్చన్ అనేది హార్డ్గా అనిపిస్తుంది. అండ్ దయాలు దానశీల నాగార్జున కూడా చాలా ఈజీగా ఉంటాయి. 3 క్వశ్చన్ ఆన్సర్స్ ఇందులో చాలా ఈజీగా ఉంటాయి. చిన్న ఆన్సర్స్ ఉంటాయి, 1 వర్డ్ ఆర్ 2 వర్డ్స్ ఆన్సర్స్ ఉంటాయి. సో నేర్చుకోండి. 8th బిట్ కంప్లీటెడ్ నాన్న. 8th బిట్ గద్య భాగ ప్రోజ్ 2 3 6 మార్క్స్. ఈ 6 లెసన్స్లో నుంచి 19 క్వశ్చన్ ఆన్సర్స్లో నుంచి 4 ఇస్తారు, మీరు 2 రాయాల్సి ఉంటుంది. 8th బిట్ కంప్లీటెడ్.